మధురా నగరం. రాజు ఉగ్రసేన పాలనలో ప్రజలు సుఖంగా జీవించేవారు. కానీ అతని కుమారుడు కంసుడు యుద్ధంలో బలవంతుడైన స్వభావంలో క్రూరుడు. అతనికి అహంకారం, కోపం చిన్నప్పటి నుంచి ఎక్కువే. దుష్టులతో స్నేహం చేస్తూ రాక్షసుల నుండి యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కాలక్రమంలో అధికారకాంక్షతో ఒకరోజు తండ్రిని సింహాసనం నుంచి దించేసి రాజ్మహల్ గదుల్లో బంధించాడు. అప్పటి నుండి మధుర ప్రజల హృదయాల్లో భయం మొదలైంది. కంసుడు రాజైన తరువాత న్యాయం మాయమైపోయింది. ఎవరైనా అతని మాటలకు విరుద్ధంగా మాట్లాడితే కారాగారంలో పెట్టించేవాడు. రైతుల పంటల మీద ఎక్కువ పన్నులు వేసి వారిని కష్టాల్లోకి నెట్టేసేవాడు. దేవాలయాల ధనాన్ని, బంగారాన్ని యుద్ధాలకు ఖర్చు చేసేవాడు. ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా నడవలేని స్థితి వచ్చింది. కంసుడి రథం వస్తే అందరూ ఇళ్లలోకి పారిపోయేవారు. కానీ ఈ క్రూరుడికి ఒకే బలహీనత, తన చెల్లి దేవకిపై అపారమైన ప్రేమ. దేవకి అందం, గుణంలో గొప్ప వనిత. కాలం వచ్చింది. దేవకి వసుదేవులకి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి పూర్తయ్యాక అన్నయ్య కంసుడు స్వయంగా రథం నడుపుతూ వారిని తీసుకెళ్తున్నాడు. అప్పుడే ఆకాశం చీల్చుకుంటూ ఒక గంభీర స్వరం, కంస, నీ చెల్లి దేవకికి పుట్టే 8వ బిడ్డ నీ మరణానికి కారణమవుతుంది. ఆ మాటలు కంసుని హృదయాన్ని కుదిపివేశాయి.